అందరికీ వందనాలు. బూడిద అబ్రహాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి, ఫాలో అవుతున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు మాంసాహారము తినుట అనుమతించినట్లు చూస్తూ ఉంటున్నాం. జలప్రలయానికి ముందర కేవలము శాకాహారాన్ని మాత్రమే అనుమతించినట్లు ఆదికాండం 1:29-30 వచనాలలో చూస్తాం. ఆదికాండం 9వ అధ్యాయంలోన మరొక్కసారి జలప్రలయం చేత ప్రపంచాన్ని ముంచివేయనని నోవాహుతో చేసిన నిబంధనను కూడా చూస్తాం. అలాగే నోవాహు ద్రాక్షరసము తాగి తన బలహీనత విషయమై కుమార్ని అంటే హాము సంతానంలో ఉన్నటువంటి కానాన్ని శపించడం కూడా ఈ 9వ అధ్యాయంలో చూస్తాం. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏదేమైతేనేమి శాకాహారం తినుటకైనా మాంసాహారం తినుటకైనా దేవుడే